కౌసల్యా సుప్రజా రామ. నమస్కారం అండి కృష్ణ గారు. ఓ పెహరే గారా, నమస్కారం. రండి రండి కూర్చోండి. ఏంటి విషయం, పొద్దున్నే వచ్చారు? ఏమీ లేదండి, పక్క వీధిలో పరందామయ్య గారి అబ్బాయికి సంబంధం చూచాను. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, కానీ వాళ్ళ నాన్నకే అమ్మాయి నచ్చలేదా? వాళ్ళ అమ్మ నచ్చలేదు. ఆ, పనిలో పనిగా అప్పారావు గారి అబ్బాయికి అంజుబాబు గారి అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ చేశాను. వారి ఇరువురు మధ్యన రిలేషన్ కుదిరింది, నాకు మంచి కమిషన్ మిగిలింది. ఆ ఆనందంలో వెళుతూ వెళుతూ ఆహా, ఒకసారి పలకరించినట్లు ఉంటుంది, ఆ. సంబంధం గురించి చర్చించినట్లు ఉంటుందని ఇదిగో ఇలా వచ్చాను. కానీ నాకు మళ్ళీ పెళ్ళంటే మా ఆవిడ ఒప్పుకోదేమోనండి. ఏమో అనుకున్నా, మీరు భలే చమత్కారులే. నేను సంబంధాలని చెప్పింది మీకు కాదండి, మీ తమ్ముడి గారి కోసం. ఓ మా తమ్ముడు గారి కోసమా? వాడు పెళ్ళికి అప్పుడే తొందర వచ్చిందిలేండి. అలా అంటానేంటండి? అవునండి పేరయ్య గారు, తమ్ముడి పెళ్లి గురించి తొందరుందో లేదో తెలియదు కానీ అన్నగారు మాత్రం రెండో పెళ్లి కోసం తెగ ఆరాట పడిపోతున్నారు. ఆ, అదేమిటమ్మా, మీరు ఊ అంటే 100 సంబంధాలు మీ ఇంటి ముందు నిలబెట్టును. ఆ. ఆ నిలబెట్టొద్దు పొడుకోపెట్టొద్దు కానీ ముందు హారతి తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. హారతి ఇచ్చే వాళ్ళని చూశాను కానీ ఇలా హారతితో పాటు పళ్ళాన్ని కూడా ఇచ్చే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నా. అవునవును, మేం కూడా హారత్తో పాటు పళ్ళాన్ని కూడా లాక్కునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం. ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ కృష్ణ గారు భలే తమాషాగా మాట్లాడతారమ్మా. అబ్బాచా, అమ్మా, మీ పరువు ప్రతిష్టకి నా పేమెంట్కి తగ్గ సంబంధం నా దగ్గర ఉంటుంది, చూపిస్తాను చూడండి. మీరు చూసి ఓకే అంటే మీకు మంచి అకేషన్, నాకు మంచి కమిషన్. చూడండి పేరయ్య గారు, మా వాడు పెళ్లి విషయంలో ఛాయిస్ వాడిదే. వాడు ఏ అమ్మాయిని చూసి ఓకే అంటే ఆ అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుంది. అది కాదండి, ఆయన చెప్పింది అక్షరాల నిజం పేరయ్య గారు. వాడానంతమే మా ఆనందం. వాడితో ఒకసారి మాట్లాడి కబురు పంపిస్తాం. సరే, మీరు అంతగా చెప్పిన తర్వాత నేనేమంటాను? అయ్యా మరి నేను వస్తాను. పేరయ్య గారు, ప్లేటు. ఆ, అయ్యా నమస్కారం. నమస్కారం. సరేనండి. సెలవు. భలే గొప్ప పేరయ్య గారే. అది సరే గాని ఇంతకీ మన విజయ్ ఎక్కడున్నాడే? ఆ మనం ఆ వయసులో ఎక్కడున్నామో వాడు కూడా అక్కడే ఉండుంటాడు. అబ్బా, హ్మ్. విజయ్ విజయ్ అబ్బా అప్పుడేంటి వదినా, కాసేపు అయిన తర్వాత లేస్తానులే. మామూలుగా అయితే అలాగే వదిలేసేదాన్ని, కానీ ఈరోజు స్పెషల్ కదా. స్పెషలా? ఏంటది? అది కూడా నేనే చెప్పాలా? కర్మరా బాబు. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వదినా. అసలు ఆ విషయమే నాకు గుర్తులేదే. అసలు నీకే విషయం గుర్తుంది కనుక? నువ్వు నా వదిన ఉన్న విషయం గుర్తుంది. ఆ? సరే సరే, వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. మీ అన్నయ్య వచ్చేసరికి నువ్వు ఇలాగే ఉన్నావనుకో, 60 ఏళ్ళ అటర్ ఫ్లాప్ సినిమా చూపిస్తాడు. అది చూడలేక నువ్వు, చాలు నిన్ను చూడలేక నేను. చాలు, కళ్ళు మూసుకో. ఉమ్, నావి కాదు నీవి. ఉమ్. 5 minutes లో వచ్చేస్తాను. ఆ, ఏంటి కాళ్ళకు దండం పెట్టి కాకా పట్టేద్దామని నీ దండాల కోసం అక్కడ వెయిటింగ్ బాబు. ఎవరు? మీ అమ్మ నాన్న. ఆ, ఈ దండాలేవో అక్కడ పెడితే పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి. అదేంటో వదినా అలా అంటావు? ఆ? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ నాన్న లేకపోయినా ఆ లోటు తెలియకుండా పెంచారు. మా అమ్మ నాన్న బతుకున్నా ఈ విధంగా పెంచేవారు కాదేమో. మా అన్నయ్యలా కాకుండా నాన్నలా పెంచారు. మరి అలాంటి మీకు దండం ఏంటి? ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను. అబ్బో, ఏమైంది? కొట్టిన సెంటిమెంట్ దెబ్బకి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి పడ్డాడు. అందులోంచి బయటకు రావడం చాలా కష్టం. అదేం కాదు, మా తమ్ముడు ప్రేమతోనే అన్నాడు. ఆ, మీ తమ్ముడు పొగిడింది మన కోసం కాదు, మరి డబ్బు కోసం. నిజమా? లేదన్నయ్యా, నువ్వేంటది నా బర్త్డే రోజు నన్ను ఇలా బాధ పెడుతున్నావు. డబ్బు అవసరం అన్నమాట నిజమే కానీ డబ్బు కోసం మాయ మాటలు చెప్పే మోసగాని కాదన్నయ్యా. అవును, అలాంటోడేం కాదు, బంగారం. లేదు బంగారం, నేనేదో సరదాగా అన్నాను. నువ్వు ముందు కాలేజ్కి వెళ్ళరా, డబ్బు రెడీ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. ఆ, అమ్మా బట్టలు. చూసావా ముష్టి వాళ్ళు ఎంత ముదిరిపోయారో?
ఇదివరకు అమ్మ అన్నం పెట్టండి అనేవాళ్ళు, ఇప్పుడు బట్టల దాకా వచ్చింది. ఇంకొన్నాళ్ళు పోతే అమ్మ పాత పళ్ళాలుంటే ఇస్తారా, అయ్యా పాత పెళ్ళాలుంటే ఇస్తారా అంటారు. చిచి, కంట్రీ కంపు కొట్టిపోతుంది. అదే మరి ఓవర్ యాక్టింగ్ అంటే. మీకు మీరే ఊహించేసుకుంటే ఎలా? అక్కడికి వచ్చింది చాకల అబ్బాయి. మీరు వెళ్ళి బట్టలు తీసుకురండి. ఓహో, ఇదిగో ఏమయ్యా, బట్టలు అక్కడ పెట్టేశాళ్ళు, అమ్మగారు బిజీగా ఉన్నారు అయ్యగారితో. ఇదిగో ఎవరో భయ లోపల మిమ్మల్ని ఎవరో మిమ్మల్ని ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. అది కూడా నేనేనా? డబల్ యాక్షన్ ఏం చేస్తాం? ఏమాయ్ మీరు? నా పేరు వెంకట్ నాయుడు అంటారులేండే, ఎరిగిన వాళ్ళంతా నాయుడు నాయుడు అంటారు. అది సరేగా నా భయ్యా, నీ పేరు కృష్ణ కదా? నా పేరు మీకెలా తెలుసు? నీ పేరేంటి అబ్బయ్యా? మీ నాయని పేరు, మీ అమ్మ పేరు, మీ తమ్ముడి పేరు, అందరి పేర్లు నాకు తెలుసుండ్లా. అవును, మీ తమ్ముడు ఇప్పుడు పెద్దోడైనాడా లేదా? ఏంటి నాకంటారా? అది కదా అబ్బయ్యా, అప్పుడు ఇంత చిన్న పిల్లకాయ కదా, ఇప్పుడు పెద్దోడైనాడా లేదానే? అయ్యాళ్లే, ఇంతకీ మీరెవరో చెప్పనే లేదు. అది తర్వాత చెప్తా కానీ అబ్బాయా, ముందు ఇంటికి వచ్చే చుట్టాన్ని కూర్చోబెట్టి కాస్త మంచి చెడ్డ చూసేది ఉందా లేదా అనే. తమరిని చూసిన తన్మయత్వంలో మర్చిపోయాం గాని దయచేయండి. అమ్మాయ్యా, అది సరేగా అబ్బాయా, తాగడానికి చల్లటి మజ్జిగ గానే మంచినీళ్ళు గానే తెప్పించాబాయా. అలాగే తెప్పిద్దాం. సత్యా, ఏంటండి? చల్లటి మంచినీళ్ళు ఉంటాయి పట్రా. ఆవిడే మా ఆవిడ. ఏమా బాగున్నావా? ఇప్పుడు చెప్పాబయ్యా, ఇందాకేం జరిగింది నువ్వు? నేను ఎవరు అని కదా చెప్తానబయ్యా. నేను మొన్న మీ ఇంటికి వచ్చోండ్లా రాయుడు, మీ నాయన, ముగ్గురం ఒకే ఊరు వాళ్ళం. ఏంటి ఫ్లాష్ బ్యాకా? అవును. మీ బాటికి మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ మేమేం చేయాలి? అదేం కుదరదు. తీసుకెళ్తే మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి, లేకపోతే ఇక్కడే చెప్పేయాలి. భలే తమాసగా మాట్లాడతాబాయి నువ్వు. సర్లే, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలే, ఇక్కడే ఉండి చెప్తా. అలాగే. నేను, ఆ రాయుడు, మీ నాయన ముగ్గురం ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నామని చెప్పనుగానే అదే రేంజ్ లో పెరిగి మీరు పెరిగి పెళ్లిడికి వచ్చాక ఆ రాయుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటామని ఆ లయ్యకి చెప్పాడు. ఆ లయ్యి ససేమరా ఒప్పుకోలే. అప్పుడు మీ అయ్యే వాళ్ళిద్దరికి అండగా నిలబడి పెళ్లి చేసినాడు. అంతే కదా భయ్యా, మీ అయ్యి 7 ఎకరాలు కూడా వాళ్ళిద్దరికి జీవనాధారంగా రాసి ఇచ్చేసినాడు. అప్పుడు ఆ రాయుడు చెప్పాడు, నా గనక కూతురు పుడితే మీ ఇంటికి కోడలు చేస్తాను అని. ఏంటి మళ్ళీ నాకు రెండో పెళ్ళా? ఏంది ఇస్తే చేసేసుకుందా నా భయ్యా? నీకు కాదులే భయ్యా, మీ తమ్ముడికే. తమ్ముడికా? అవును, మొన్న విషయాలన్నీ రాయుడు గారు వచ్చి చెప్పాడుగా, మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నట్టు? రాయుడు చెప్పిల్లాడా? అది సరేగా నా భయ్యా, మీ నాయన తొందరపడ్డాడగా. ఏ విషయంలో? చచ్చే విషయంలో. అదే మీ నాయన చచ్చిపోయినాడగా రాయుడు చెప్పాడులే. చాలా సంవత్సరాలు అయిపోయింది. పోనీలే భయ్యా, మన చేతిలో మాత్రం ఏముంది చెప్పు. అవును, నా చేతిలో బ్రష్, మీ చేతిలో కవరు. నువ్వు బయట భయ్యా, తమాషా మీద తమాషా చేస్తుంటావా? అవును, నేను వచ్చిన విషయం మర్చిపోయాను కదా. ఇదిగో ఇది ఆ రాయుడు కూతురు ఫోటో. మీ అందరూ చూసి ఏ విషయం చెప్పమన్నారు. మిగతా విషయాలన్నీ ఆయన చూసుకుంటాను అన్నారులే. మరి నేను వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను అబ్బాయా. అబ్బాయా, నువ్వు ఇచ్చే చూడు మంచి నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి కదా. ఎవరండి చాలా వెరైటీగా ఉన్నాడు? ఉన్నాడా? వెరైటీగా తిన్నాడు. ఇదిగో ఈ కవర్ తీసుకుని లోపల పెట్టు. సారీ, నేను కదా గడ్డం చేసుకోవాలి, ఆ సంగతి మర్చిపోయాను.